మహాభారతంలో 18 పర్వాలు ఒకే ఒక పుస్తకంగా కాక 3 లేదంటే 5 సంపుటాలలో దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టకూడదు అని అంటారు. ఎందుకని? ఎందుకంటే అమ్మాయి, భారతం అనగానే కౌరవులు పాండవులు వారి ఇరువురి మధ్యన వచ్చిన ఘర్షణ, ఆస్తి కోసం తగాదా, రాజ్యం కోసం యుద్ధం, సమస్తాన్ని ఒడ్డి సమస్త బంధువులను హింసించి ప్రపంచాన్ని ధిక్కరించి బంధుద్వేషము, ప్రజానాశనము, ఆస్తి నష్టము అయినా కూడా రాజ్యకాంక్ష కలది అనేటటువంటి ఆలోచనకు బీజావాపనం చేసే విధంగా, సోదరుల మధ్య కూడా యుద్ధం కలిగించే విధంగా ఉండే సన్నివేశాలు ఉన్న కారణం చేత ఈ మహాభారతాన్ని 18 పర్వాల మహాభారతాన్ని ఒకే గ్రంథంగా మనం ఊహించలేం. అంత పెద్దదిగా ఉండేటటువంటి పక్షంలో దీనిని ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అనే ప్రధానంగా 3 విభాగాలలో ప్రాచీనులు స్వీకరించారు. ఆది పంచకం అనగా మొదటగా ఉండే ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వములు. యుద్ధ షట్కం భీష్మ పర్వం నుంచి స్త్రీ పర్వం వరకు. అలాగే శాంతి సప్తకం శాంతి పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు. అవి 7, 5, 6, 7 వెరసి 18 అనేటట్లుగా 3 వృత్తాలుగా చూపించి, ఈ 3 రూపాలలో ఉండే గ్రంథాలు ఒకే సంపుటిలో ఉండవు కనుక 3 సంపుటాలు, 5 సంపుటాలు, 7 సంపుటాలు, 18 సంపుటాలు ఇలా వివిధ రూపాలలో గ్రంథాలుగా మనకు లభిస్తాయి. కనుక అవకాశం ఉన్నప్పుడు వీటిలో ప్రత్యేకంగా ఒకే ఒక పర్వం, ఆది, సభ, అరణ్య, ఆ తర్వాత వచ్చేది 4వది విరాట పర్వం. ఈ ఒక్క విరాట పర్వాన్నే వేరుగా ఉంచి మిగతా భారతం అంతా కూడా ఒకచోట ఉంచేటటువంటి వారు. భారతం చదివినా చదవకపోయినా విరాట పర్వాన్ని మట్టుకు జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా చదవాలి అనేటటువంటి వారు. ఏ ఇంటిలో విరాట పర్వం గ్రంథం ఉంటుందో, ఏ ఇంటిలో విరాట పర్వం గ్రంథాన్ని ఈ జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో పూజిస్తారో, కథ ఏమిటి అని చదువుతారో అలాంటి వారి ఇంట ఏ విధమైన అనాహూతములు జరగవు. వ్యవసాయ క్షేత్రం వారికి ఉన్న ఎడల తప్పక నీటి వనరులు లభిస్తాయి. వర్షం కురవకపోతే విరాట పర్వం చదివేటటువంటి వారు. అలా జ్యేష్ఠ మాసంతో ఆరంభం చేసిన విరాట పర్వం పారాయణం దసరా ఆశ్వీజ మాసం వరకు కొనసాగేది. పౌరాణికంగా కూడా గ్రామాలలో పూర్వం విరాట పర్వాన్ని జ్యేష్ఠ మాసంతో ఆరంభం చేసి అలా ఆశ్వీజ మాసం దసరా వరకు పూర్తి చేసేటటువంటి వారు. కనుక భారతం 18 పర్వాల గ్రంథాన్ని ఒకే చోట పెట్టకూడదు అనే ఆచారం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు అనేటటువంటి ఊహ కారణంగా ఏర్పడ్డది. గ్రంథంలో ఎక్కడ అలా చెప్పబడలేదు. ఒకచోట ఉంచుకుంటే వచ్చే నష్టమేమీ ఈ కాలంలో లేదు. కానీ చదవాలి, అది మాత్రం చెప్పుకుందాం.